మేడం, మనం ఎవరినైనా మన మాటల ద్వారా వాళ్ళకి చెప్పి వాళ్ళని మార్చుకోగలుగుతామా? ఐ థింక్ ఈ ప్రజెంట్ ఉన్న వరల్డ్లో, ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో ఐ థింక్ ఇట్స్ ఎ ఫూలిష్ ఐడియా. ఓకే. అయితే మరి మీరెందుకు మేడం పాడ్కాస్ట్లు చేస్తున్నారు అనే క్వశ్చన్ వెంటనే వస్తుంటుందేమో. ఖచ్చితంగా మానవ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం, బట్ యూ కెనాట్ ఫిక్స్ ఎనీవన్. ఓకే. అది వాళ్ళని బాగు చేయడానికి ఏమో కానీ అలా చెప్తూ చెప్తూ సర్టెన్గా మనం మాత్రం మనశ్శాంతి లేకుండా మన లైఫ్ని రూయిన్ చేసుకోవడం మాత్రం జరుగుతుంది. మనకు పీస్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు మారితే నీకు పీస్ వస్తుంది అనుకుంటావు కాబట్టి చెప్పడం అనేది మానవ ధర్మం. ఇప్పుడు మన పిల్లలు ఖచ్చితంగా మంచి కావాలని మనం చెప్తూనే ఉంటాం. ఒకసారి చెప్తే వినకపోతే వదిలేస్తావా, లేకపోతే ఒక తాగుబోతు భర్తో లేకపోతే అరిచే వైఫో ఏదో ఉంటే ఏదో చెప్తూ ఉంటాం, చెప్పకుండా ఉండం. ఎందుకంటే మన పక్కనే ఉంటారు, అదే నాశనం అయిపోతుంటే మన దగ్గర వాళ్ళు అని ఓ మాట చెప్తూ ఉంటాం. బట్ అదే పనిగా నువ్వు నడుము కట్టుకొని నీ జర్నీని ఆపేసి ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు ఫిక్స్ సమ్ వన్, సారీ, యు ఆర్ గోయింగ్ టు రూయిన్ యువర్ లైఫ్. నీ ఖచ్చితంగా నీ జీవితానికి మాత్రం నువ్వు అనవసరంగా ఆపదం అంటే ఇది అయితే నేను ఇది అయితే అనుకుంటే మాత్రం జరగదు. నీ జీవితాన్ని కొనసాగిస్తూ మంచి లెవెల్లో నువ్వు చెప్తూ మాత్రం వెళ్ళినట్టయితే మంకీసే మంకీడు లాగా వాళ్ళు మీరు చెప్పింది చెయ్యకపోవచ్చు, బట్ మీరు చేసేది చూసి మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. బట్ జస్ట్ మూవ్ అహెడ్. పక్క నుండి చెప్తే కనిపించట్లేదుగా, మూవ్ అహెడ్ వేర్ యూ విల్ టేక్ ఓవర్. దెన్ ఆటోమేటిక్గా ఇక్కడ పోవాలంటే ఇక్కడ అని దెన్ దే విల్ స్టార్ట్. సో కాబట్టి స్టాప్ ఫిక్సింగ్ సమ్మడి.